14లోనే తిరువూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించిన యోధులైన విశాఖపేట మండలంలో ఉన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మన జిల్లా అధ్యక్షుడు మన రథసారథి నా సోదరుడు దేవినేని అవినాష్ గారు ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తూ కింద పడుతూ మీద పడుతూ మరలా 2029లో తిరువూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని చెప్పేసి నడుపుపించిన స్వామివాసన్న నాకు పెద్దలు పూజలు ఆప్తులు యువజన కాంగ్రెస్ నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసిన పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారు, మిత్రులు లోకేష్ రెడ్డి అన్న, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, వివిధ శ్రేణుల్లో ఉన్న పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్యాలయ ప్రారంభోత్సవ శుభ సందర్భంగా పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇందాక అవినాష్ చెప్పాడు, 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి జెండా ఎగరవేసే నియోజకవర్గం ఏదైనా ఉందంటే తిరువూరు నియోజకవర్గం అని చెప్పేసి అందరికీ తెలిసిన నగర సత్యమే. ఈరోజు మనందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలి. 2 సంవత్సరాలు పడుతూ లేస్తూ గుంటి కోనమ్మలాగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అంటే 20 నెలలు అయింది. ఇంకా 3 సంవత్సరాల పాటు 20 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే మాట అంటున్నారు. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడో, జగనన్న ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి ప్రజలందరూ ఒకటే మాట. గ్రామాల్లోకి వెళ్తే రైతన్నలు, గ్రామాల్లోకి వెళ్తే అక్క చెల్లెమ్మలు, గ్రామాల్లోకి వెళ్తే నిరుద్యోగ యువత మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడు, జగనన్న మళ్ళా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి మనం జరుగుతూ ఉన్నారు వాళ్ళు. అంటే 20 నెలల కాలంలోనే ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటి, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు మోసం ఏంటి. ఆసరా డబ్బులు ఇస్తాడంట, చేయూత డబ్బులు ఇస్తాడంట, కాపు నేస్తం డబ్బులు ఇస్తాడంట, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాడంట, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడంట. ఒకటి కాదు, 2 కాదు. నేను చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రుల ద్వారా స్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు విద్యా వైద్యాన్ని రెండింటినీ కూడా పడకేయించవే. ఆరోగ్యశ్రీ ఎక్కడుంది చంద్రబాబు నాయుడు? కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కడుతున్నావా? పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలు, అగ్రవర్ణాల్లో పేదలు చదువుకుంటా ఉంటే కనీసం ఫీజులు కడుతున్నావా? ఈ 2 నువ్వు చేయలేవు. కానీ అదేమంటే సూపర్ 6 అంట, సూపర్ సక్సెస్ అట్రబాబు గారు చంద్రబాబు నాయుడు మరి ఎంత ఘోరమా? అదేమని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు నేను ఏమన్నా ఒక్క మాటే కదా అంది. ఏమన్నా ఆ రోజున ఇబ్రాహీంపట్నంలో కల్తీ ఎన్నికలు ఏర్లైన్ పాడుతూ ఉంటే ప్రెస్ మిత్రులు మీరందరూ ఉంటే నేను ఇంతే ఒకటే ఒక మాట అన్నా, నారావారి సారా ఏర్లైన్ పాడుతూ ఉంది, నారావారి సారా ఒక్క మాట అంటే 83 రోజులు జైల్లో పెట్టించేవే. బయటకు వచ్చిన తర్వాత అసలు జోగి రమేష్ మాట్లాడలే అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే చిన్నప్పటి నుంచి లెక్కలు వేసుకుని దగ్గర రాజకీయం చేస్తున్నాం. నువ్వు 83 రోజులు జైల్లో పెడితే మేము తగ్గుతా ఉంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను దించుతావా? జగన్ మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఎవరైనా అడ్డుకుంటారా? ఇక్కడే చెప్తా ఉన్నా. ఈరోజు ఒక్క మాట అంటే 23
3 రోజులు జైల్లో పెట్టాడు. ఓకే, మీ అబ్బాయి ఏమన్నా లోకేష్ ఏమన్నా అసలు ఏమన్నా మీరేమన్నా అసలు మీరే మిత్రులు చెప్పాలా లోకేష్ కూడా ఒక్కటే ఒక మాట ఉంది ఏమన్నా చిప్పు దొబ్బిందారా బాబు ఒక్క మాట కల్తీ నెయ్యి అని చెప్పేసి మీరు నానా యాగి చేస్తా ఉన్నారే. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా మీకు చెంప చెల్లమని సౌండ్ కొట్టింది. దాని గురించి నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని చిప్పు దొబ్బిందా అంటే ఇంటి మీద పెట్రోల్ యాసిడ్ వేసి బాంబులు. ఇంత దుర్మార్గం కదా, ఇంత రాక్షసానం కదా. ఇప్పుడేమో ప్రభుత్వం పక్కన పెట్టేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకంటే ఆ సీట్లు ఎక్కాలంట. మీరు చూస్తా ఉన్నారు కదా, మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి పీటలు ఎక్కాల. చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి పీటలు ఎక్కితే చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తారంట? అది చాలంట. ఈ మధ్య తెచ్చుకొని పెట్టారు టీవీలో ప్రధానమంత్రి అవకాశం వచ్చేదే చిరులో వదిలేసుకున్నాడంట. ఉప ప్రధాని అనేది ఈయనకి చాలా చీప్ అంట. మోడీ స్థాయి వ్యక్తి అంటేనా ఏ పది ఇవ్వాలా? ఆయనకి ఏ పది ఇవ్వాలా? లోకేష్ చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి అవుతాడు, సరే. చంద్రబాబు నాయుడు ఏ పదవి ఇవ్వాలి? ఏ పదవి ఇవ్వాలా? మోడీ స్థాయి పదవి కావాలంట. మోడీ స్థాయి పదవి కావాలంటే ఏ పదవి కావాలా? ప్రధానమంత్రి పదవి కావాలి. ఖాళీ ఉందా? మీడియా మిత్రులు చంద్రబాబు నాయుడు చెప్పాలి, అందుకే చెబుతున్నా. లోకేష్ చెప్పాలి, అందుకే చెప్తున్నా. ఖాళీ ఉంది. ఎక్కడ ఉందని చెప్పరా? ఎక్కడ ఉంది? లేదు, మోడీ స్థాయి పదవి ఎక్కడ ఉందంటే ఖాళీగా ఇప్పుడు ఇరాన్ లో ఉంది, ఖాళీ ఉంది. ఇరాన్ లో మాత్రం ఖాళీ ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పాలి, లోకేష్ చెప్పాలి, మీడియా మిత్రులు మీరే చెప్పాలి. అది మాత్రం ఖాళీ ఉంది, అది రెడీగా ఉంది. లోకేష్ తొందరగా చంద్రబాబు నాయుడు కుర్చీలో ఎక్కమాలని, చంద్రబాబు నాయుడు ఇరాన్ కుర్చీ ఎక్కమని చెప్పాను. ఓకేనా? ఇంత ఘోరంగా 2 సంవత్సరాల్లో అట్రపాపైన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు జగన్ నెట్టడం, మళ్ళా అసెంబ్లీలో ఇదే పని. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇది రాసి పెట్టుకోండి, మీరందరూ కూడా కథం తొక్కండి. తిరుమలలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెప్పపాలించమని చెప్పేసి స్వామినాథన్ నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచమని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, వందేమాతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సమక్షంలో పేర్లు చాలా ఉన్నాయి. అందరూ అదేవిధంగా ఎంపీపీలు ఇంకా మిగతా మండలాలను చెప్పినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కృష్ణపేట వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాబోయే రోజుల్లో ఈ మండలం అత్యధిక మెజారిటీ, ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకి తిరిగి ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్రలు మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైనా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలు అయిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మరి ఆ సొంతంగా ఈయన సూపర్ 6 సూపర్ 7 ఇవన్నీ అమలు చేయకోకుండా ప్రక్కదారి పట్టించేటువంటి అంశాలు చేస్తా ఉన్నారు. వీడి అందరినీ 3,33,000 కోట్లు అప్పు చేశారు ఈ 18 మాసాల్లో. రోజు అప్పులే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి మన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఆయన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం కూడా
3 ఏళ్ళు కరోనా కాలంలో 2 ఏళ్ళు పరిపాలనలో మొత్తం అంతా కలిపి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసినంత అప్పు మొత్తం కూడా 3,32,000 కోట్లు మాత్రం ఆయన చేయాలి. వీళ్ళు చేసింది 18 మాసాల్లో 3,33,000 కోట్లు. రోజుకి 5 కోట్లు అప్పు చేస్తున్నారు. 50 కోట్లు రోజుకి 500 కోట్లు. మనవాళ్ళంతా లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే మనకు తల మీద ఎంత అప్పు పడుతుందో చూస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా సామాన్య ప్రజానీకానికి వెసులుబాటు కానీ ఏ మాత్రం లేదు. జగనన్న అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. వీళ్ళిచ్చిన హామీలు అమలు చేయటం లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అవినీతి పరిపాలన, ఎక్కడ చూసినా లంచగొండితనం, అశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి అన్ని కూడా తాండవిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి అద్దె దింపనంత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దోపిడీ గురిగాక తప్పదు. అందుకనే మన రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు కలిసి మన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికలు ఇవన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ మండల కార్యస్థానం ఇక్కడ నుంచి మరి విసరపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అన్ని కూడా జరగాలి, కార్యక్రమాలు జరగాలి. మండలం మొత్తం కూడా మరి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక మరి మళ్ళీ చరిత్ర చర్మం చేయాలి. ఎందుకంటే ఇందాకనే అవినాష్ గారు చెప్పారు మన తిరువురు భాగవతం కట్టుందని చెప్పి. వీధి భాగవతం వీళ్ళు చెప్పినది ఏమి లేదు, కట్టలేరు, బ్రిడ్జి లేదు, ఇక్కడ ఎత్తిపోతున్న పథకాలు లేవు. ఇక్కడ పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి ఆ రోజు నేను ఆయన పక్కన ఉండి అక్కడ శంకుస్థాపనలో పాల్గొన్న వ్యక్తిగా ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రజలు రైతులు మొత్తం కూడా చేస్తున్నటువంటి దాన్ని ఆ ఎత్తిపోతల పథకాలు ఎక్కడికి అడుగంటిపోయాయో మీ అందరికీ చిత్రపూడి 2 ద్వారా వివరిస్తా ఉన్నాను. వీళ్ళు చెప్పింది ఏది చేయలేదు. ఈరోజు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఊళ్ళో వచ్చినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత ఉంది. మీరు చెప్పారు ఈ రోడ్లు ఏంటి అసలు మనకు చూస్తా ఉంటే ఎటు పోయే రోడ్డు అయినా సరే గతుకుల మయంగా పల్లెటూరులో ఇంతవరకు ఏమి కేటాయింపులు లేవు. ఏ రోడ్లు కూడా కేటాయింపులు లేవు. ఈరోజు డొక్క రోడ్డు, లింక్ రోడ్లు అయితే అసలు గచ్చే లేదు. మట్టి పోసిన పాపాన పోలేదు. దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఊళ్ళోకి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే 1 అర్ధగంట ముందు బయలుదేరి ఆ గతుకుల్లో బయలుదేరి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా మన తిరువురు అభివృద్ధికి ఏ మాత్రం కూడా వీళ్ళిద్దరూ ఉపయోగపడటం లేదు. దేని కాడ కొట్టుకుంటారో మనకు తెలుసు. మట్టి కాడ, ఇసుక కాడ, ఒకరికొకరు బట్టీలు, ఒకరికొకరు పేకాట కాడ, ఇంకా కోడి పందాలు వేయటంలో, ఆటలో వీటిలో వీళ్ళు సిద్ధావస్తులయ్యారు. ఏమి సమస్య ఏమీ లేదు. దోపిడీ దొంగల్లాగా ఆ రోజు అనుకున్నాం ఆలీబాబా 40 దొంగలు ఈ రాష్ట్రంలో పడ్డారని. అసలే హాల్లో పెద్ద దొంగలు మన కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ముఠాని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తూ జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఏదండి? సంక్షేమ కార్యక్రమాలు అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్ గా 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజు మొత్తం జగనన్న వైపు చూసి అక్కడ నుంచి ఆఫీసర్లు పంపించి ఇక్కడ స్టడీ చేసి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి జగనన్న కల్పిస్తే ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు అంత సర్వనాశనం చేస్తున్నారు వ్యవస్థలన్నింటినీ కూడా. కోతలు చూస్తే కోటలు దాటిపోతా ఉన్నాయి, చేతల మొత్తం ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకనే అసత్య ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు.